ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాం మనము. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఏం పేరన్నా? మైపాలండి. అన్న ఇక్కడ జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్ ఉంది కదా? అవును సార్. ఏ పార్టీకి గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎవరికి ఓట్లు పడతాయి అనుకుంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది ప్రభుత్వం కాంగ్రెస్ అండి. అవునవును, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు. కాకపోతే మాత్రం నవీన్ యాదవ్ నిలబడ్డాడు కాబట్టి ఇంతకుముందు 3 సార్లు గోపీనాథ్ గారు గెలిచినారు. ప్రతి ఒక్కరికని కాకుండా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం లోపల ఏది కావాలన్నా ఆయన ఇంచుమించు 80% 90% చేసినాడు. ఓకే, ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి చేసినాడు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు నిలబడ్డాడు. వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ గారు మంచోరే. కాకపోతే నిలబడ్డ మాగంటి గోపీనాథ్ గారు దురత్మరణం తర్వాత ఆమె భార్య నిలబడ్డది కాబట్టి ఆమెకు రాజకీయ అనుభవం ఉందా లేదా మనకు తెలీదు. కాకపోతే వ్యక్తిగతంగా ఆయన పేరు మీద ఓట్లు పడవచ్చు పడకపోవచ్చు, వేరే విషయం. నవీన్ యాదవ్ గారికి మాత్రం కొద్దిగా రాజకీయంలో అనుభవం ఉంది. ఆయన వస్తే చేస్తాడు అని మాత్రం నమ్మకం ఉంది. పబ్లిక్ చేస్తాడని అనుకుంటున్నాము. ఇక తర్వాత గెలిస్తే మాత్రం బాగుంటుంది. నవీన్ యాదవ్ గారికి గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆమె నిలబడ్డది, ఆమెకు కూడా ఓట్లు పడతాయి. సానుభూతిగా పడేయని కాదు, కాకపోతే టెగఫర్ ఉంది. ఎన్ని పడతాయి, ఎన్ని ఓట్లతో అని కాదు, కొన్ని ఓట్లతోటి ఎవరు గెలిచినా కూడా కొన్ని ఓట్లతో మాత్రమే గెలుస్తారండి. నవీన్ యాదవ్ గారు మాత్రం వ్యక్తిగతంగా మంచి వ్యక్తే. ప్రతి ఒక్కరిని చూసే వ్యక్తి, మనకు దగ్గరలో ఉన్నాడు కాబట్టి మనం ఏదైనా జరిగినా గెలిచిన తర్వాత అడగడానికి సంస్కారం ఉంది. ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ గారు ఉండే, అక్కడ పోయి అడిగినాము, ఆయన చేస్తుండే. ఆమె దగ్గరకు పోయి ఇప్పుడు మనం అడగలేము. అది పరిస్థితి. కాకపోతే ఇంకోటి సార్, తలసాని శ్రీనివాస్ యాదవ్ నవీన్ యాదవ్ గారికి అల్లుడు. ఆయన బీఆర్ఎస్ ఆయనకి ఏం చేస్తారు అనేది సపోర్ట్ కాంగ్రెస్ చేస్తాడా, లేకపోతే ఆయన కూడా బీఆర్ఎస్కి చేయాలి కదా పార్టీలో ఉన్నప్పుడు. ఇప్పుడు అధికారంలో కూడా ఉన్నాడు ఆయన. దాని మీదకి వెళ్ళి కూడా కొద్దిగా ఆలోచన చేయాలి. ఒకవేళ నవీన్ యాదవ్ గారు గెలవాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.